సో హే గైస్, వెల్కమ్ టు ట్రైన్ విత్ దినేష్. ఐఎమ్ దినేష్. సో ఈరోజు ఒక సండే వ్లాగ్ అనమాట, ఒక నార్మల్ వ్లాగ్. ఈరోజు మనం పుల్ చేస్తున్నాం, పుల్ అండ్ రెడ్ డెల్ట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి మనం బ్లాక్ కాఫీ తాగుతున్నాం అనమాట. నేను ప్రీ వర్కౌట్లో అయితే బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటా, ఇంకేం తీసుకోను. ప్రీవియస్లీ ఎప్పుడైతే వర్కౌట్ తర్వాత పడుకోవాలి అన్న టైం ఉంటుందో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్లాక్ కాఫీ అనేది లేకపోతే కెఫీన్ అనేది నేను కంప్లీట్లీ అవాయిడ్ చేస్తుండే. నేను ఓన్లీ సిట్రలిన్ తీసుకుంటుండే అండ్ క్రియాటిన్ తీసుకుంటుండే. సో ఇప్పుడైతే మనకి ఆ ప్రాబ్లం లేదు. సో నేను బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకుంటా ప్రీ వర్కౌట్ లాగా, ఇంకేం తీసుకోను. ఇంకొకటి, ఈరోజు సండే కాబట్టి మనం మార్నింగ్ నుంచే వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. నార్మల్ డేస్ అయితే ఫస్ట్ వచ్చి జిమ్లో క్లయింట్స్ని ట్రైన్ చేసి ఆ తర్వాత వాళ్ళ ట్రైనింగ్ అయిపోయాక అప్పుడు మన ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. బట్ సండే కాబట్టి ఈరోజు ముందే స్టార్ట్ చేసేయచ్చు, ఏం కాదు. సో నేను నార్మల్గా అయితే వర్కౌట్ చేసే ముందు జనరల్గా అయితే ఒక బనానా అండ్ బ్లాక్ కాఫీ తాగుతాను అనమాట. సో ఈరోజు మనం స్టార్టింగ్ నుంచే వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ బ్లాక్ కాఫీ మాత్రమే తాగుతున్నాం. వర్కౌట్ తర్వాత బనానా తిందామని చూస్తున్నాం. సో అట్లా నేను ప్రీ వర్కౌట్ ఎట్లా తీసుకుంటా అని చెప్పేసి మీకు ఉండవచ్చు కదా, అందుకని చెప్తున్నాను. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yo, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. They deceive with the negativity, but I just slide right by that energy. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. You got a mind, but even that could change. You could flip the gray matter like some batter in your brain. That's why I say, fake it till you make it A. And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst thoughts saying, turn them to a game. Take the best thoughts saying, put them on display. On repeat in your brain till you're feeling no more pain. Never slow yourself down, you can do some more. Push past all the pain and you'll find a door. Open it up and finally explore. సో మన ప్రీవియస్ వీడియోలో మార్నింగ్ వర్కౌట్ చేసే బెటరా, ఈవినింగ్ వర్కౌట్ చేసే బెటరా అని చెప్తూ మధ్యలో మైక్ కట్ అయిపోయిందని చెప్పేసి ఆ వీడియో ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయలేదన్నమాట. జస్ట్ నేను ఎక్కడ వరకు చెప్పానో అక్కడ వరకు చూపించి తర్వాత మిగతా వర్కౌట్ చూపించిన. సో దాంట్లో నేను ఎక్కడ వరకు చెప్పినా అంటే, మార్నింగ్ మనం వర్కౌట్ చేసినాం అనుకోండి, మార్నింగ్ ఏమైనా తినొస్తే కార్బ్స్ తక్కువ ఉంటాయి. నార్మల్ అయితే మార్నింగ్ 1 మీల్లో 2 మీల్లో తీసుకోగలుగుతాం కాబట్టి మార్నింగ్ తక్కువ కార్బ్స్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ మొత్తం తిని ఉంటాం కాబట్టి కార్బ్స్ బాడీలో ఎక్కువ ఉంటాయి. సో ఇంకా బెటర్గా పుష్ చేయగలుగుతారు అని చెప్పేసి నేను చెప్పుండే. సో కార్బ్స్ అయినా ఫ్యాట్స్ అయినా ఈవినింగ్ కొంచెం మనం ఎట్లాగో అడిక్వేట్ ఫుడ్ తిని ఉంటాం కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది. సో మనం వర్కౌట్ చేయడానికి స్ట్రెంత్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలా కాదు, నేను ఒకవేళ నార్మల్ పర్సన్ని, నేను ఒక ఆర్డినరీ పర్సన్ని, నాకు జిమ్కి నేను నా జాబ్ అంతా చేసుకొని ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తా అని మీరు అనుకుంటారు అనుకోండి, దెన్ ఫైన్, మీరు ఏ టైంలో అయినా వెళ్ళండి. నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ వర్కౌట్ చేసే వాళ్ళు అనుకోండి, వర్కౌట్ ముందు ప్రీ వర్కౌట్స్, అదర్వైజ్ జస్ట్ కెఫీన్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు అది తీసుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ కొన్ని హార్స్ మీరు ఆగాలన్నమాట, పడుకోలేరు మీరు. ఎందుకంటే కెఫీన్ ఉండడం వల్ల కొంతమందికి ఆ స్లీప్ అసలు రాదనమాట, అలా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నారు అండ్ ఇంటికి వెళ్ళంగానే పడుకుంటారు అన్న టైప్ మీరు అనుకోండి, దెన్ మీరైతే కెఫీన్ కన్జ్యూమ్ చేయకండి. ఒకవేళ మీరు ఈవినింగ్ వర్కౌట్ చేస్తాం, ఈవినింగ్ వర్కౌట్ అయిపోగానే వెళ్ళి పడుకుంటాం, తినేసి కొంచెం సేపు ఉండి పడుకుంటాము అన్నా కూడా మీరు కెఫీన్ కన్జ్యూమ్ చేయొద్దనే చెప్తాను నేను. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ అన్నా
పెట్టుకోండి, మధ్యలో గ్యాప్ ఉండాలి. లేదంటే మీకు కొంతమందికి స్లీప్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. కాబట్టి అలా చేయండి. అట్లా కాదు నేను నార్మల్గా చేస్తా, నాకు స్లీప్ అదంతా పోయినా ఏం కాదంటే దెన్ ప్రీ వర్కౌట్ ఆర్ కెఫెన్ తీసుకోండి. అదర్వైజ్ నేనైతే వద్దనే చెప్తా. సో ఇదే అనమాట నేను లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది. అండ్ ఇంకొకటి ఏముందంటే, ఇప్పుడు ఇంకా కొంతమంది ఎప్పుడైతే హార్డ్ కోర్ ఇప్పుడు జిమ్ గోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక టిప్ చెప్దాం అనుకున్నా. వాళ్ళు ఏంటంటే, కొంతమంది నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు, కంపీట్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎంప్టీ స్టమక్ కార్డియో అనమాట. ఎంప్టీ స్టమక్ కార్డియో చేస్తారు మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ వెయిట్ ట్రైనింగ్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే ఎంప్టీ స్టమక్ కార్డియో చేస్తే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. అది అది కూడా కరెక్టే, తప్పేం కాదు. అండ్ ఈవినింగ్ వర్కౌట్ చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఈవినింగ్ ఎక్కువ కార్బ్స్ లోడ్ చేసి ఉంటారు కాబట్టి ఈవినింగ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు అన్నట్టు ట్రైన్ చేస్తారు. సో ఒకవేళ మీకు బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే మీరు ఇట్లా కూడా ట్రైన్ చేయొచ్చు. అదర్వైజ్ మీరు మార్నింగ్ వర్కౌట్ చేసుకొని ఆ తర్వాత కార్డియో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇంకొక అప్రోచ్ చెప్తున్నా, మీరు ఒకవేళ అట్లా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ పొందాలనుకుంటే ఇంకేం చేయొచ్చు అని చెప్పేసి అదనమాట. ట్రై చేసి ఏమైనా బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయా, దాంట్లో ఏం అబ్జర్వ్ చేసారు మీరు, అది మీకు సెట్ అవుతుందా లేదా అన్నది కూడా చూడండి. ఎందుకంటే ఇది నాకు తెలిసిన అప్రోచ్ నేను మీకు చెప్తున్నా. నాకు వర్కౌట్ అయింది, మీకు అవ్వాలని లేదు. కాబట్టి ఎవ్రీ పర్సన్ వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. సో ఇప్పుడు నాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పేం లేదు. బెస్ట్ రిజల్ట్స్ వస్తే మాత్రం ఇంకా దాన్ని కంటిన్యూ చేయడానికి చూడండి. సస్టైన్ అయ్యేలా ఉండాలి ఏదైనా సరే. కానీ ఇప్పుడు ఒకరోజు చేస్తా ఇంకోరోజు బంద్ చేస్తా అన్నట్టు ఉండదు, ఎవ్రీడే చేసేలాగా ఉండాలి. కాబట్టి ట్రై చేసి ఒకవేళ మీకు రిజల్ట్స్ ఏమొచ్చినా, మీరు ఏమైనా అబ్జర్వేషన్స్ చూసినా నాకు ఇక్కడికి వచ్చి కమెంట్ చేయండి. సో విని నేను కూడా ఒకవేళ నాకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే నేను కూడా క్లారిఫై చేసుకుంటా. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yeah, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. They'll deceive with the negativity, but I just slide right by that energy. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. You got a mind, but even that could change. You could flip the gray matter like some batter in your brain. We are done with the back workout. సో ఇప్పుడైతే కార్డియో చేస్తున్నాను. సో కార్డియో చేయడం నాకైతే ఫ్యాట్ లాస్ సిరీస్ నుంచి వెళ్ళి బాగా అలవాటు అయింది. సో అంతకుముందుకైతే నేను కార్డియో అంత ప్రియారిటైజ్ చేయకపోతుండే. బట్ నేను ఫ్యాట్ లాస్ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో అప్పుడు నేను పర్టికులర్లీ ఇన్ని స్టెప్స్ అని పెట్టుకొని ఎవ్రీడే అన్ని స్టెప్స్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే బాగా యూజ్ అయింది. ఒకవేళ మీరు కార్డియో చేయాలి అని అనుకుంటారు అనుకోండి, బెటర్ వే ఏంటంటే చాలామందికి ఉంటుంది కదా ఇట్లా నేను ఏ స్పీడ్లో చేయాలి, ఏ లెవెల్లో చేయాలి అని చెప్పేసి, అంటే ఇంక్లైన్. సో నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, చేసేటప్పుడు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు స్పీకింగ్. ఎప్పుడైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, అట్లా ఒక కాన్వర్జేషన్ని మెయింటైన్ చేసే అంత లెవెల్లో ఉండాలి మీ స్పీడ్ అండ్ ఇంక్లైన్ బోత్. మీరు ట్రెడ్మిల్ చేసినంతసేపు ఇంకొకరితో మాట్లాడే అంత ఉండాలి. సో అట్లుంది అనుకోండి, మీకు ఎన్ని రోజులైనా మీరు అట్లా చేస్తూ సస్టైన్ చేసేయచ్చు. సో నేనైతే అది కొంచెం పర్సనల్గా నేను మంచిగా ఫీల్ అయ్యేది అదనమాట. సో అది మీకు ఒకవేళ ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా మంచి రిజల్ట్స్ అనిపించింది, నేను ఇట్లా చేస్తుంటే నాకు ఫ్యాట్ లాస్ ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు. నాకైతే వర్క్ అయింది, అందరికి అవ్వాలని లేదు, బట్ యా ట్రై అయితే చేయొచ్చు కదా, తప్పేం లేదు. సో ఇది కూడా ఎట్లా అంటే, మనం ఎవ్రీడే చాలామంది మనం అబ్జర్వ్ చేస్తుంటాం, మీరు కూడా మిస్టేక్ చేసి ఉంటారు.
ఏంటంటే ఎవ్రీడే వచ్చి 10 మినిట్స్ కార్డియో చేస్తున్నా, 15 మినిట్స్ కార్డియో చేస్తున్నా అని చేస్తుంటారు. బట్ నేను అట్లా చేయమని అసలు సజెస్ట్ చేయను. నేనేం చెప్తా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మీలో కూడా చాలామంది ఉండొచ్చు, వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు బాడీ బిల్డర్స్కి అయినా ఫ్యాట్ లాస్ ఇంపార్టెంట్, అండ్ నార్మల్ పీపుల్ ఎవరైతే వెయిట్ తగ్గించుకుందాం అనుకుంటారో వాళ్ళు కూడా మెయిన్గా ఫోకస్ చేసేది వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ కాబట్టి. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఫ్యాట్ లాస్ చేస్తుంటారు కదా, ఇప్పుడు ఫ్యాట్ లాస్ చేయడానికి కార్డియో చేస్తుంటారు కదా, సో దాన్ని ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఒక స్టెప్స్ టార్గెట్ పెట్టుకోండి. 10 మినిట్స్ 15 మినిట్స్ అన్నట్టు కాకుండా కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి. మీ వెయిట్ని బట్టి, మీరు ఒకవేళ ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, సో మీరు ఎక్కువ స్టెప్స్ పెట్టుకోండి. లైక్ నేను ఇంతకు ముందుకు నా పర్సనల్గా నేనేం చేసిన అంటే, నేను ఫ్యాట్ లాస్ సిరీస్లో ఉన్నప్పుడు ఎవ్రీడే నా టార్గెట్ 8K ఉండే. సో ఇనీషియల్గా నేను 45 మినిట్స్ అని పెట్టుకుంటుండే ఓవరాల్ డేలో కార్డియో. కానీ తర్వాతకి నేను 8K స్టెప్స్ పెట్టుకున్నాను. కానీ నేను ఎవ్రీడే 8K స్టెప్స్ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువనే చేసేవాడిని. సో ఇప్పుడు పర్టికులర్లీ నేను ఒక 10K స్టెప్స్లో ఉన్నాను అట్లా. సో ఇప్పుడు 10K స్టెప్స్ నేను చేస్తున్నప్పుడు నేనేం చేస్తాను, కొంచెం ఎక్కువ చేస్తాను. సో సిన్స్ 2 days నేను మళ్ళీ దాన్ని కూడా ఇంప్రూవ్ చేసిన అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి 12K స్టెప్స్లో ఉన్నా. సో ఆ 12K స్టెప్స్ ఎవ్రీడే కంప్లీట్ చేసుకుంటాను. సో ఎండ్ ఆఫ్ ద డే పక్కా నేను ఆ స్టెప్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తాను అట్లా. సో ఇదేం నేను గొప్ప చెప్పుకోనికి కాదు, బట్ నేను ఒక థింగ్ చెప్తాను. నేను ఏం చేసిన అంటే, ఇంతకుముందు ఫ్యాట్ లాస్ సిరీస్లో ఉన్నప్పుడు ఒకరోజు నేను పనిలో బయటికి వెళ్ళాను అనమాట. సో అప్పుడు నాకు స్టెప్స్ టార్గెట్ కంప్లీట్ చేయడం కుదరదు. సో 12 దాకా స్టెప్స్ టార్గెట్ కంప్లీట్ చేసాం అనుకున్నాం అట్లా. సో మీకు ఒక ఫోకస్ ఉందనుకోండి, పక్కా చేయాలని అనుకుంటే మీరు పక్కా మీ గోల్స్ని మీరు అచీవ్ చేయగలుగుతారు అట్లా. ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి నేను అంత బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసిన అని చెప్పేసి నేను అనుకుంటా. సో మీరు కూడా ట్రై చేయండి. ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డిసిప్లిన్డ్గా చేయండి. ఎవరికి ఇన్స్పిరేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇది అనుకుంటున్నాం, అది చేయాలి అని చెప్పేసి పెట్టుకోండి. అండ్ ఎట్లా ట్రాక్ చేస్తున్నాం అంటే, యూజింగ్ మొబైల్ చేయొచ్చు మీరు, అదర్వైజ్ ఒక వాచ్ పెట్టుకోండి. వాచ్ పెట్టుకొని ఎవ్రీడే స్టెప్స్ టార్గెట్ని మీట్ అవ్వడానికి చూడండి. సో వన్ బెస్ట్ టిప్ చెప్పనా, మీరు ఒకవేళ డెడికేటెడ్గా ట్రాన్స్ఫార్మ్ చేసారు అనుకోండి, మీరు జిమ్కి వచ్చే రెగ్యులర్ పీపుల్ అయితే, మీరు ఏ మిర్రర్లో చూసుకున్నా, ఏ వర్కౌట్ చేస్తున్నా, మీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది, లేకపోతే ఆ స్ట్రైయేషన్స్, ఆ కట్స్ అనేది విజిబుల్గా కనిపిస్తుంటాయి కదా, ఇంకా పక్కా మోటివేట్ అయిపోతారు. దట్ ఈస్ ఫర్ షూర్. దాన్ని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, పక్కాగా చెప్తున్నా. సో మీరు దాని బ్యూటీ ఏంటంటే, ఒక్క నిమిషం చూపిస్తాను. అదనమాట. సో అది మన బ్యాక్ సెషన్ అనమాట. సో ఈరోజు కిందే నేను ఆల్వేస్ ఆలోచించేది ఏంటంటే, మీకు ఒక వాల్యూ సర్వ్ చేద్దామని చెప్పి, ఒక వాల్యుబుల్ కంటెంట్ని, అంతేగాని ఏదో జస్ట్ బ్లాగ్స్ దింపాలని కాదు. సో నేను ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో ఎక్కడ కుదిరితే అక్కడ నాకు ఆ టైంలో నేను ఇంకా ఏం ఇన్పుట్స్ చేయగలుగుతా, మీ ట్రైనింగ్ బెటర్ ఉండడానికి అండ్ మీ న్యూట్రిషన్ బెటర్ ఉండడానికి అని చెప్పి పక్కా అక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తా, ఇన్ఫో నాకు కుదిరినంత. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. I'll see you in the next one. Bye bye.